హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ అయిన గోరుమిట్టీలు. ఇవి చాలామందికి ప్రిపేర్ చేసుకోవటం రాక దీన్ని వండటమే మానేస్తూ ఉంటారు కదండి. చేత్తో చేసుకోవటం కొంచెం కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు కదా. చేత్తో కాకుండా అలా అని ఈ గోరుమిట్టీలను ప్రిపేర్ చేసుకోవటం మిషన్తో కాకుండా ఇక్కడ నేను ఈజీ అయిన పద్ధతిలో చిన్న పిల్లలు సైతం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత ఈజీ పద్ధతిలో అయితే మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న పిండి మైదా పిండి. ఇది ఒక 1/2 kgకి అయితే నేను తీసుకుంటున్నాను. కప్పుల కొలతలోకి వచ్చేసి 4 కప్పులు తీసుకున్నాను అనమాట. నేను కొలిచిన కొలతలతో కప్పు 4 కప్పులతో అయితే వచ్చింది. ఇది ఒక 1/2 కప్పు సూజీ రవ్వను కూడా వేసుకున్నాను. ఒక పించ్ ఆఫ్ అంటే ఏ స్వీట్ చేసినా సరే ఒక చిన్న చిటికెడు సాల్ట్ వేసుకున్నట్లయితే ఆ స్వీట్ అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసుకుని ఇందులోనికి 4 టేబుల్ స్పూన్స్ 4 or 5 టేబుల్ స్పూన్స్ లేదంటే బాగా హీట్ చేసి ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి. సో ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి స్పూన్తో అయితే మీరైతే కలుపుకోండి. నాకు కొంచెం అలవాట్లో ప్రకారము ఇలా చేత్తోనే కలిపేసుకుంటున్నాను. ఇదంతా ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని తీసుకుని కలుపుకోవాలి. వాటర్ని ఎప్పుడైనా సరే ఒకేసారి వేసుకోకుండా ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ సాఫ్ట్గా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో పిండి అనేది కొంచెం గట్టిగా వస్తుందన్నమాట. అలానే ఉండాలండి. ఎందుకు వచ్చిందంటే గట్టిగా దీనిలోకి మనము సూజీ రవ్వను కలిపాము కాబట్టి ఆ రవ్వ అనేది గట్టి పడుతుందన్నమాట. సో పిండి ఇలానే ఉండాలి. ఇలా ఉన్న పిండిని కొద్దిగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు గోరుమిట్టీలు ఏ సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత బాల్ని అయితే తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సిలిండర్ షేప్లో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదంతా చక్కగా అన్నిటినీ ఇదే విధంగా కంప్లీట్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కనుక ఈ విధంగా చేసుకుని ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే గోరుమిట్టీలను ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అయిన పద్ధతిలో చేసేసుకోవచ్చు. సో నేను అన్నిటినీ అదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం ప్రిపేర్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం చేసేసి ఇక్కడ చూపించాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. గోరుతోటి యాక్చువల్గా పెద్దవాళ్ళు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు గోరుమిట్టీలు అనేది. ఇలా ప్రిపేర్ చేసుకోవటం వస్తే పర్వాలేదు, బట్ రాకపోతే కనుక నేను వేరే పద్ధతిలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా గోరుమిట్టీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. ఇదే కాదు మరొకటి కూడా ఎలా చేయాలో చూపించేస్తాను. ఇలా అచ్చులాగా ఇలా పామి గోరుతోటి ఇలా గోర్లు పడేలాగా కొద్దిగా చేస్తూ కొంచెం వదిలేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి గోరుమిట్టీలు అనేవి. పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు అండ్ అమ్మలు చాలా ఈజీగా వీళ్ళు చేసేసి వెంటనే కళాయిలో వేసేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంత ఈజీగా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న కాలాన్ని బట్టి చాలామందికి చాలా రకాల వంటలు తెలియకుండా ఉంటున్నాయి కదా. కానీ తినాలనే ఆశ అనేది ఉంటుంది. బట్ వీటిని ప్రిపేర్ చేసుకోవటం కష్టమని చేసుకోకుండా మానేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా ఈజీగా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక దువ్వెన, అదేనండి మనం దువ్వుకుంటాం కదా అలాంటి దువ్వెనలు ఇంట్లో నేనైతే కొంచెం కొత్త దువ్వెన అనమాట. ఇది కొత్తగా తీసుకున్నాను న్యూగా. సో దీని మీద నేను ఇక్కడ ఇలా వేసేసాను. ఇలా వేసుకుని చక్కగా చూసారు కదా గ్యాప్ కూడా వచ్చింది. దీనికి ఇక్కడ డిజైన్ షేప్లో కూడా వచ్చింది. చూసారు కదా గోరుమిట్టీలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలైనా సరే చాలా ఈజీగా చేసేస్తారనమాట. ఇక్కడ నేను మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను. మరీ పలచగా కాకుండా అలా అని మరీ కొంచెం ఒత్తుగా కాకుండా మీడియంగా ఇలా చేసేసుకుని జస్ట్ ఇలా దువ్వెన మీద ఇలా ప్రెస్ చేస్తే చాలు చక్కగా మంచి డిజైన్ షేప్ అయితే వస్తుంది. ఇలా సైడ్స్కి కొంచెం ఇలా నొక్కి పెట్టినట్లయితే గోరుమిట్టీలాగా మంచిగా ప్రిపేర్ అయిపోతాయి. అన్నిటినీ ఇదే విధంగా ఈజీ అయిన పద్ధతిలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు కూడా ఈ ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా చేసుకున్నారంటే త్వరగా
పని అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఎలా అంటే ఆయిల్ అనేది కొంచెం లైట్గా హీట్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఫింగర్ తోటి ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేస్తున్నాను. మీరు మాత్రం అలా చేయొద్దండి. సో ఆయిల్ హీట్ అయిందా లేదా అని 1-2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి అలా పెట్టేసి ఈ గోరుమిట్టీలు అనేది ఈ కళాయిలో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అయితే వేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే గరిటతోటి తిప్పకుండా వాటంతటికి అవి పైకి తేలుతూ వస్తాయి. అప్పటిదాకా వీటిని కదిలించొద్దు. చూసారు కదా, ఇలా చక్కగా వాటంతటికి అవే పైకి తేలుతూ వచ్చినప్పుడు రెండో సైడ్ని కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ విధంగా టర్న్ చేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియంలోనే పెట్టాలి. ఇలా మీడియంలో పెట్టి నిదానంగా లోపల కూడా మంచిగా ఫ్రై అయిన దాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి గోరుమిట్టీలను ప్రిపేర్ చేసుకోవటం. ఇవైతే మంచి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయినాయి. చూసారు కదా, ఇవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తే నల్లగా మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసి గోరుమిట్టీల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేశాను కదా. ఈజీ అనే పద్ధతిలో చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పంచదారతో కానీ బెల్లంతో కానీ పాకం పట్టుకుని ఈ గోరుమిట్టీల మీద పోసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇదే విధంగా తిన్నా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా తుంచితే చాలు మంచిగా క్రంచీగా ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినేసేయచ్చు. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో చక్కగా స్కూల్కి పెట్టి పంపించారంటే హ్యాపీగా తినేస్తారు.